యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మళ్ళొకసారి వందనములు, శుభములు. దేవత్వంలో కొనసాగుతున్నాం. ఓకే. మనిషి కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాం. మనిషి కుమారుడుగా ఎందుకు అంటే మన పాపాలని విమోచించుటకు వచ్చాడు. టు టేక్ అవే సిన్స్. ఓకే. ఇంకా ఆ, మనం కొన్ని వచనాలుగా మనం చూస్తే టు రివీల్ ఫాదర్ టు రివీల్ ఫాదర్ అంటే తండ్రి అయిన దేవుని బయలుపరచుటకు, మన పాపాలను తీసివేయుటకు. ఓకే. అనే సంగతిని మనము కొన్ని పాఠాలలో మనం కొన్ని లేఖనాలు చూసుకున్నాం. లోకసువార్త 19 అధ్యాయంలో 9-10 వచనాలు అయితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది అన్నాడు. ఓకే. మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, ఇదిగో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు అందుకు వచ్చాం. ఓకే. ఇంకా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి, అంధకార సంబంధము క్రీస్తు ఎక్కడ అంటే అపవాది ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే, అపవాది సంబంధం అన్నటువంటి అధికారములో నుంచి విడుదల చేసేదానికి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, అంటే అపవాది యొక్క అధికారములో ఉన్నాం మనము, అధికారి యొక్క క్రియలలో ఉన్నాం మనము, పాపముల చేతను అపరాధం చేతను చచ్చిన వారమై ఉన్నాము. అలాంటప్పుడు విడుదల చేసేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావచ్చింది మనుష్యుడుగా. టు టేక్ అవే సిన్స్, మన పాపాలని తీసివేయటం, మన పాపం నుంచి విమోచించటకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఓకే. టు టేక్ అవే సిన్స్. ఎందుకంటే టు టేక్ అవే సిన్స్, పాపాల నుంచి విడుదల. ఆ తర్వాత ఏం చేశాడు? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ అంధకార సంబంధం అంటే అధికారంలోంచి విడుదల చేయటము ఒకటి, రెండోది తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. దేవుడు కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు, అంధకార సంబంధం విడుదల చేశాడు. ఓకే. రెండు పనులు జరిగినాయి. ఒకటేంటి విడుదల, ఇంకొకటి ఏంటంటే నివాసం చేయటం, రాజ్యములు. అంటే రాజ్యం అంటే సంఘము. ఓకే. ఇంకా ఎందుకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసములు అంటే శరీరంతో ఉన్నందువలన అని దీని అర్థం. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని, అనగా సాతానుని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పిల్లలు రక్త మాంసములు గలవారైనందున యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇది అసలు విషయం. నువ్వు రక్త మాంసాలతో ఉన్నావు, ఆయన రక్త మాంసంలో కూర్చోడు. మనుష్యుడికి ఒక పశువు లేకుంటే ఒక గేదె లేదంటే ఇంకొకటి మాట్లాడలేదు, మన భాష దానికి అర్థం కాదు, లేదు దాని భాష మనకు అర్థం కాదు. ఓకే. కాబట్టి రక్త మాంసంలో ఉన్నటువంటి నరుడు అర్థం చేసుకోవటానికి రక్త మాంసంలో రావాల్సి వచ్చింది ఆయన కూడా. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఉంది ఎందుకు నరుడుగా వచ్చాడు, మనుష్య కుమారుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది. ఆయన దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడుగా ఉండాలి కదా, మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో ఎందుకు వచ్చాడు. మనము పిల్లలు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు కనుక, ఆ ప్రకారమే ఆ మరణం యొక్క బలాన్ని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయటం, ఆ మరణము ద్వారా నశించాలి. ఆ యొక్క మరణమే మనం ఏలుకుంటుంది.
మరణమును ఆధారం చేసుకొని పాపము విస్తరిస్తుంది. జీవితకాలంతో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని మనమందరము ఆ దాస్యానికి లోబడిపోతున్నాం. చావునకు లోనైనటువంటి వారం. కాబట్టి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను, అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. మనం రక్త మాంసంతో ఉన్నాము, ఆయన రక్త మాంసంతో వచ్చాడు, మొత్తం మాట్లాడాడు. మన వల్లే ఆ పదము మనం చూస్తాం. ఎందుకు అంటే ఇదిగో ఎందుకు, ఓకే, ఇంకెందుకు వచ్చాడు ఆ మనిషి కుమారుడుగా అంటే ఆ సాతాన్ యొక్క క్రియలను లయపరచడానికి కూడా, సాతాన్ యొక్క క్రియలను లయపరచుటకు, టు డెస్ట్రాయ్ సాతాన్ అండ్ హిస్ వర్క్స్, టు డెస్ట్రాయ్ సాతాన్ అండ్ హిస్ వర్క్, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. ప్రకటన గ్రంథములు 20 అధ్యాయం 10వ వచనం, ప్రకటన 20:10. వారిని మోసపరిచిన అపవాది, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తే ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగలు బాధింపబడుతుర్రు. అగ్ని గంధకములలో మండే గుండములు అపవాదిని తోసేశాడు, పడవేసేశాడంట. అందుకు వచ్చాడు మనిషి కుమారుడు ఈ లోకానికి. 2 పేతురు 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, టు డెస్ట్రాయ్ సాతాన్ అండ్ హిస్ వర్క్స్. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చింది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. డిస్ట్రాయిడ్. ఆకాశం పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. అందుకొచ్చాడు ఈ లోకానికి. రెండవ రాకడ, టు ప్రిపేర్ ఫార్ హిస్ ఫైనల్ కమింగ్. ఫైనల్ కమింగ్, ఆ రెండవ రాకడని మనకు సిద్ధపాటు చేసినందుకు లోకానికి వచ్చాడు. అదిగో రెండోసారి రాబోతున్నాం, తిరుగు తెరచబోతున్నాం. మీరు ప్రిపేర్గా ఉండండి. టు ప్రిపేర్ ఫర్ హిస్ ఫైనల్ కమింగ్. రెండో రాకడ కొరకు మనం సిద్ధపరచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎందుకు మనిషి కుమారుడుగా అంటే ఇదిగో మనం సిద్ధపరచు. ఎపిసి పత్రిక 1వ అధ్యాయం, ఎపిసి 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలకు, ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము, విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. విమోచన జరిగింది, ఆత్మ సంచకరువుగా ఇచ్చాడు. ఎందుకు? తన సొత్తైన ప్రజలకు. ఎవరికి అంటే తన ప్రజలకు, తన సొత్తైన ప్రజలకు. ఎందుకు అంటే దేవుని మహిమకు కీర్తి కలగాలి. అందుకోసం యేసుక్రీస్తు లోకానికి మనిషి కుమారుడు వచ్చాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు 2వ అధ్యాయం 11 నుంచి 12, 13, 14. ఏలయనగా చూడండి, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై మనుషులకు రక్షణకరమైన సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండు వాళ్ళని మనకు బోధించుతున్నది. వాక్యం ఏం చెప్తుందంట? మహాదేవుడు యేసుక్రీస్తు. ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించండి, భక్తిహీనతను తీసివేయండి. మనుషులకు అందరికీ రక్షకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు. ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండండి. రెండో రాకడ.
టు ప్రిపేర్ ఫర్ హిస్ ఫైనల్ కమింగ్. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుంటాడు. ఎవరిని అంటే సత్క్రియలు అందు ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, మంచి పని, దేవుని కొరకు ఒక మంచి పని చేసేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తాడు, పవిత్రపరుచుకుంటాడు, తనకు సొత్తుగా చేసుకుంటాడు. అందుకోసంగా యేసుక్రీస్తు తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు చెరువు మీద. ప్రిపేర్ ఫర్ హిస్ ఫైనల్ కమింగ్. రెండవ రాకడ కొరకు మనం సిద్ధపరచేసేదానికి తన కోసం పవిత్రపరుచుకుంటాడు, సొత్తుగా చేసుకుంటాడు, తానే మన కొరకు అర్పించుకున్నాడు. అందుకోసం ఆయన అర్పించుకున్నాడు లోకానికి వచ్చి. ఎందుకు వచ్చాడు మనిషి కుమారుడుగా అంటే ఇందుకోసం వచ్చాడు. ఎందుకోసము? ఈ లోకములో మనం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఉండాలి, మృతుచో ఉండాలి. ఎప్పుడు వరకు? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. రెండో రాకడ కొరకు. ఆయన మహాదేవుడు, మన రక్షకుడు, మనం రక్షించువాడు. ఆయన మహాదేవుడు. తీతు పత్రికలు 1 తెస్సలోనిక 4 అధ్యాయం. ఎందుకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు? టు ప్రిపేర్ ఫర్ హిజ్ ఫైనల్ కమింగ్. రెండో రాకడకు మనం సిద్ధపరచుటకు. ఎందుకు వచ్చాడు మనిషి కుమారుడుగా అంటే ఎందుకు వచ్చాడు? యేసు 1 తెస్సలోనిక పత్రిక 4 అధ్యాయము 14 చదువుతున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఏమని నమ్మాలి మనము? యేసు మృతి పొందినాడు, తిరిగి లేచినాడు, ఆయన దేవుడు, ఆయన మహిమ స్వరూపి అని నువ్వు నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చారము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద ఆకాశ మండలమునకు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ప్రభుతో ఉంటాం. యుగములు, సదాకాలం అంటే యుగములు. దేవుడు ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతంగా ఉన్నటువంటి ఆ ప్రభు రాకడ కొరకు మనము సజీవంగా నిలిచి ఉంటే మనము దేవుడు తీసుకుపోతాం మేఘముల మీద. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకోండి ఈ మాటలు బట్టి. అందుకొరకు వచ్చాడు ఈ లోకానికి. రెండో రాకడికి మనం సిద్ధపడి చేసేది. ప్రభు రాకడ వరకు సజీవంగా నిలిచి ఉంటే మనము ఆయన వచ్చినప్పుడు ఆర్భాటంతో వస్తాడు ఆయన, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు ఆయన, దేవుని బూరతో వస్తాడు ఆయన, పరలోకం నుంచి ప్రభు మరలా దిగి వస్తాడు. ఎందుకు మనిషి కుమారుడుగా? టు ప్రొక్లెయిమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇంకా ఎందుకు వచ్చాడు అంటే దేవుని రాజ్యం గురించి ప్రకటన చేసేదానికి. లోకసువార్త 4 అధ్యాయం 43 వచనం. లోకసువార్త 4:43.
నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్యమును ప్రకటింపవలెను. ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. యేసుక్రీస్తు మానవుడుగా, మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో దేవుని రాజ్య సువార్త ప్రకటించడాని కోసం వచ్చాను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతున్నాయి. దేవుని రాజ్యము అంటే సంఘము. సంఘాన్ని గురించి ప్రకటన చేశాడు యేసుక్రీస్తు. సంఘం కర్త అని చెప్పిన వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు. దేవుని రాజ్యము అంటే దేవుని సంఘము అని. ఇందు నిమిత్తమే ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37, 38. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పాను. కాబట్టి బాధపడ్డాడు. అని హ్యుమానిటీ, ఈ రియాక్టెడ్ ఏ మ్యాన్. మనుష్య కుమారుడుగా ఆయన రియాక్ట్ అవుతున్నాడు. ఈ సారో బాధపడుతున్నాడు. మరణము పొందినంతగా దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు దుఃఖపడుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు. బహు దుఃఖముతో మునిగాడు. మరణమంతుడు ఎంత గొప్ప శోధన, ఎంత గొప్ప దుఃఖము, ఎంత గొప్ప చింతాక్రాంతుడైనాడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు. ఎందుకు వచ్చాడంటే అందుకు వచ్చాడు ఈ లోకాన్ని. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అని పదాన్ని మనము విశ్లేషణ చేస్తున్నాం. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవుని కంటే తక్కువవాడు, మనిషి కుమారుడు కంటే మనిషి కంటే తక్కువవాడు అని చెప్పినది చాలా మంది బోధ చేస్తున్నారు. ఓకే, తప్పు, అది చేయబాక. కుమారుడు అంటే ఏందో అర్థం చేసుకోగలరు. మనిషి కుమారుడు అంటే మానవత్వము కలిగినటువంటి, పూర్తిగా 100% మానవత్వము కలిగినటువంటి వాడు అని అర్థం. మనిషి కుమారుడు అంటే మానవత్వానికి మూలము. అబ్రహాము కుమారుడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఆ విశ్వాస మూలము అబ్రహాము కుమారుడు అంటే. దావీదు కుమారుడు అన్నాడు, దావీదుకు వేరుచుగా అన్నాడు. మూలము, పరాక్రమము, రాజ్య పరిపాలన, రాజు దావీదు కుమారుడు. ఆ కుమారుడు మనిషి కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, దేవుని కుమారుడు. ఈ కుమారుడు అనేటువంటి పదాన్ని డిఫైన్ చేయలేక చాలా మంది పొరపడుతున్నారు ఈ రోజులలో. దేవుని కుమారుడు అనగానే దేవుడు పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, ఆయన కంటే ఈ చిన్న దేవుడు, ఆయన పెద్ద దేవుడు అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు. తప్పు. మనిషి కుమారుడు అన్నాడు అంటే మనుషుల కంటే, యేసేపు కంటే తక్కువ వాడేనా? అబ్రహాం కుమారుడు అన్నాడు, అబ్రహాం కంటే తక్కువ వాడేనా? దావీదు కుమారుడు అన్నాడు, దావీదు కంటే తక్కువ వాడేనా? లేదే. ఆ పదాన్ని ఎలాగ ఉపయోగించాడో అలాగనే ఈ పదాన్ని కూడా దేవుని కుమారుడు అనే పదము. కాబట్టి క్రీస్తు దేవుడుగా మాట్లాడినటువంటి మాటలు గ్రంథంలో ఉన్నాయి, మానవుడిగా మాట్లాడిన మాటలు కూడా సువార్తలలో ఉన్నాయి. గ్రంథంలో సువార్తలు మనం చూసుకుంటే యేసుక్రీస్తు మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్తలు మీరు చూడండి, మనుషుడిగా మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవుడిగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అది గమనించాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి, మరణంలో నుంచి రక్షించగలిగినటువంటి వాడు ఉన్నాడు ఆయన తండ్రి. ఆయనకి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలు, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యాక్సెప్టెడ్. భయభక్తులు కలిగి ఉన్నాడు తండ్రి మీద. ఆయన శరీరధారి ఉన్న దినముల శరీరంతో ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు, తండ్రికి లోబడి ఉన్నాడు, తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తున్నాడు. మనం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక దాన్ని తీసుకొని, ఒక వస్తువును, ఒక సందర్భాన్ని తీసుకొని పరలోకంతో పోల్చి చెప్పేటువంటి విధానము బైబిల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్,
గొర్రెలు అన్నాడు, గొర్రెలు మంద అన్నాడు. ఓకే, నేల అన్నాడు, ద్రాక్ష తోట అంటాడు, ద్రాక్ష తోటను పోలి ఉంది అంటాడు, భూమిలో దాచిపెట్టిన ధనమును పోలి ఉన్నాడు పరలోక రాజ్యం. ఆ పోల్చి చెప్తే నీకు అర్థం కావాలి. అందుకని అర్థంతో తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేటప్పుడు ఈ తండ్రికి కుమారుడికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయో దాన్ని చెప్పడానికి కుమారుడు అనే పదం ఉపయోగించాడు. దేవుని కుమారుడు దేవునితో సమానంగా ఉంటాడు. దేవుని యొక్క గుణ లక్షణాలని సంపూర్ణంగా సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. కాబట్టి దేవునిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి క్రీస్తు గ్రంథములలో, అంటే సువార్తలలో. మనుషుడిగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. శరీరధారి ఉన్న దినాలలో, అంటే ఆ 33.5 సంవత్సరము మహారోదన కన్యలతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు గలవాడు ఉన్నందున ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఓకే, మత్తయి సువార్త 4:2-3 వచ్చింది. ఆ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, 40 దినములు 40 రాత్రులు, అంటే 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించమను. శోధకుడు అపవాది ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే, అంటే నువ్వు దేవుడు అయితే అని అర్థం. దేవుడి కంటే తక్కువ అయితే అని కాదు. నువ్వు దేవుని అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినగలడు ఆయన. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. రాత్రులంతా తిని పొగలు ఉపవాసం ఉంటాం కాదు. అసలు ఉపవాస దినాలు ప్రకటన చేస్తున్నారు. అలా కాదు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఏమి తినలేదు. క్రీస్తుగా మాట్లాడిన మాటలు, అంటే క్రీస్తు దేవుడిగా మాట్లాడిన మాటలు, మానవుడిగా మాట్లాడిన మాటలు. అంటే ఉపవాసం ఉన్నాడు మానవుడిగా, ఆకలిగా ఉన్నాడు మానవుడిగా. యోహాను 19:28-29 వచ్చినారు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొంచున్నాను. ఆయన ఐ ట్రస్ట్ హ్యుమానిటీ, మానవుడుగా ఆకలి ఉన్నాడు. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండింది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. దప్పికొనుచున్నాను, దప్పికతో ఉన్నా, దప్పిక అవుతుంది. ఐ ట్రస్ట్. మానవుడుగా ఈ రియాక్టెడ్ యాజ్ ఏ మ్యాన్. మానవుడికి ఎలాంటి స్వభావం ఉందో అలాంటి స్వభావం ఆయనకి కలిగి ఉంటుంది. మానవుడు దాహంగా ఉంటాడు, ఆయన కూడా దాహంగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఈయన ఆకలిగా ఉన్నాడు. 40 దినాలు 40 పగుళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నాడు, దప్పికగా ఉన్నాడు సులువు మీద ఎండపూట. తర్వాత యోహాను సువార్తలోనే 4:6 అక్కడ యాకోబు బావి ఉండింది కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగా యేసు ఆ యాకోబు బావి దగ్గరకు పోయినాడు. ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే, అంటే ప్రయాణిస్తే అలసట వచ్చింది. ఎండపూట మధ్యాహ్నం మరమారమి 12 గంటలు ఆ బావి వద్ద కూర్చుండు. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. 12 గంటలు అంటే 10 నుంచి ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ 10, 11, 12 గంటలు 3 hours నడిచినాడు. ప్రయాణం వలన అలిసిపోన్నాడు మనుష్య కుమారుడు. హీ రియాక్టెడ్ యాజ్ మ్యాన్, హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ వేయార్డ్, అలిసినాడు. వేయార్డ్ అంటే అలిసుట. మానవుడుగా 9 మత్తయి సువార్త 9:36 ఆయన సమూహము చూసి వారు కాపరైన గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున, ఆ మనుషులు చూశాడు, జన సమూహాన్ని చూశాడు. ఇలా కాపర్ లేడు, చెదిరిపోయి ఉన్నారు, గొర్రెలు మనకు చెదిరిపోయి ఉన్నారు. కాపర్ లేకుంటే గొర్రెలు చెదిరిపోతాయి, అలాగనే కాపర్ లేకుంటే మనుషులు కూడా చెదిరిపోతారు అని
తెలుసుకొని విసుగు చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కంపాషన్, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరపు అంటే బాధ, దప్పిక, ఆకలి, కనికరపడి, కనికరము. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రార్థన చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు కనుక కోత పనివారిని పంపమని చెప్పని దేవుడిని అడగండి. బడి మీద కనికరపడ్డాడు. కంపాషన్. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. హీ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. జీసస్ క్రైస్ట్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్. He reacted as a man. He was moved with compassion. మార్కు సువార్త 3:5. మార్కు సువార్త 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయి చూసి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వారు తన చేయి చాపగా అది బాగుపడెను. దుఃఖము, కోపము. చేయి చాపు అన్నాడు. యాంగర్. హీ వాజ్ యాంగర్. కోపం వచ్చేసింది. కోపంతో కలయి చూసి చేయి చాపు అంటే చేయి చాపుతున్నాడు. మనుషుడు బాగైనాడు. హీ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 12:27 వచ్చింది. యోహాను సువార్త 12:27. అప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును. చూడండి, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. నా ప్రాణము కలవరపడుచున్నదని చెప్పన్నాడు. మనుషుడు ఎట కలవరపరుస్తాడు? మరణానికి ఇదిగో ఇంకా ఒక దినంలో లేకుంటే కొన్ని గంటలలో చనిపోతావు అన్నప్పుడు మానవుడికి ఎంత కలవరింపు వస్తుందో అలాగానే యేసుక్రీస్తు కూడా కలవరం వచ్చింది. ట్రబుల్డ్ ఆయన. మై సోల్ ట్రబుల్డ్. నా ప్రాణము కలవరపడుతుంది అంటాడు. నా ప్రాణము కలవరపడుతుంది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను కాపాడు. ఆయనను దీనికోసమే కదా నేను వచ్చినానంట. He reacted as a man. Humanity of Jesus. మై సౌల్ ట్రబుల్డ్ అన్నాడు. మై సౌల్, నా ప్రాణము కలవరపడుతుంది. ఓకే. మత్తయి సువార్త 14:23 వచ్చింది. హీ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్. హీ ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్. ఆయనకు కూడా ప్రార్థన అవసరమైంది. మానవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన అవసరతలు ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన ఆ జన సమూహం పంపివేసి ప్రార్థన చేయటం ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేయటకు ఏకాంతంగా పోయినాడు. కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఈ ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్. నాకు ప్రార్థన అవసరం అనుకున్నాడు. తండ్రితో ప్రార్థన చేస్తాను, తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు నీ చిత్తమైతే అన్నాడు. కాబట్టి హీ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. హ్యూమానిటీ ఆఫ్ జీసస్. హీ ఫెల్ట్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్. ఆయనకు ప్రార్థన అవసరం ఉంది మానవుడుగా. హెబ్రీ పత్రిక 5:17, 5:7. శరీర దయ ఉన్న దినములలో మహారోధం తింతము చదువుకున్నాం. ఇదే వచ్చిన మళ్ళా ఒకసారి చదువుతాను. రిపీటెడ్. శరీరధారి ఉన్న దినములలో మహారోధంతోనూ కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన. ఇది జాగ్రత్తగా అనుసరం. ఇందుకు మళ్ళా 2 సార్లు రిపీట్ చేశాడు. కుమారుడై ఉండి అంటే దేవుని కుమారుడు, మనిషి కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకున్నాడు. మన వలె. యోహాను సువార్త 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా ఉన్న యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలు మూలుగుచు
అతన్ని ఎక్కడా ఉంచితరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచి, ఓకే, యేసు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి లేయి అంటే సమాధి నుంచి లేచినాడు. ఓకే, ఇక 11 22 లోకసువార్త 22 అధ్యాయం. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయింది. మరింత ఆతృత పడి ఈ ప్రేయర్ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువు వలె చెమట కార్చున్నాడు. ఆయన ఆతృత పడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఈ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్, హ్యూమనిటీ ఆఫ్ జీసస్. ఈ ప్రేయర్ ఆయన ప్రార్థన చేశాడు. మనుషుడిగా మాట్లాడుతున్నాడు. మనుషులుగా మాట్లాడే మాటలు సువార్తలు ఉన్నాయి. ఈ రియాక్టెడ్ యాజ్ ఎ మ్యాన్. కాబట్టి 2 స్వభావములు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, మానవుడు మనుష్య కుమారుడు, దేవుడు దేవుని కుమారుడు, ఈ 2 స్వభావాలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. 2 నేచర్స్ ఇన్ 1 పర్సన్, ద గ్రౌండ్ ఆఫ్ పాసిబిలిటీ. ఇది మరి పాసిబిలిటీ అంటే పాసిబిలిటీ, సాధ్యమా అంటే సాధ్యమే. 2 పేతురు 1:14, 2 పేతురు 1:14, కొలస్సే 2:9. ఇంతకుముందు చదువుకున్నాం కొలస్సే 2:9. ఇలా ఎనక దేవత్వం యొక్క సర్వపరిపూర్ణ శరీరము క్రీస్తు నివసించున్నదే చెప్పని చదువుకున్నాం. ఇప్పుడు 2 పేతురు 1:4 చదువుతున్నాం చూడండి. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని ఏం తప్పించుకుంటాడు? లోకములో భ్రష్టత్వం ఉంది, దురాశ ఉంది. వీటన్నిటిని తప్పించుకొని దేవ స్వభావమును పాలివారగునట్లు, దేవ స్వభావమునందు దైవత్వమునందు పాలివారగునట్లు అంటే మానవుడు కూడా దేవుని స్వభావముని ధరించుకోవటానికి పాసిబిలిటీ ఉంది. 2 నేచర్స్ ఇన్ 1 పర్సన్, ద గ్రౌండ్ ఆఫ్ పాసిబిలిటీ. ఇది సాధ్యమేను, అసాధ్యము కాదు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దురాశను అనుసరించడం వలన, లోక భ్రష్టత్వం ఉంటే ఈ వాగ్దానం మూలంగా ఏం చేశాడు? నువ్వు దేవుని స్వభావం ధరించుకుంటకు మనకు అనుగ్రహించినాడు. ఆయన కూడా, యేసుక్రీస్తు కూడా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా ఆయనలో ఎలా నివసిస్తుందో అలాగే మనకు కూడా, శరీరంతో ఉన్నటువంటి మనకు కూడా దేవుని స్వభావాన్ని ధరించుకోవచ్చు. శరీర స్వభావం తీసివేయచ్చు, అంటే విసర్జించవచ్చు. నువ్వు కావాలని కోరుకుంటే, శరీర ఆశలకు లోపడకుండా ఉంటే, శరీరాన్ని అనుసరించి పోకుండా ఉంటే దేవ స్వభావాన్ని ధరించుకోవచ్చు, పాలిబారగడవచ్చు. మనము కూడా ఆయన చేసి చూపించాడు యేసుక్రీస్తు. ఓకే, జీసస్ గ్రేవ్ ఫ్రమ్ ఇన్ఫాన్సీ టు మ్యాన్హుడ్, ఈ బోర్న్ ఆఫ్ ఎ విమెన్. మనుషుడిగా జన్మించినాడు. ఓకే, దేవుని చిత్తం అయితే మనుషుడిగా ఎలా జన్మించాడు, మనుషుడిగా ఎలా ఎదిగినాడు, ఆ ఇన్ఫెన్సీ, బాల్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం. మనుష్య కుమారుడుగా బాల్యంలో ఎలా ఉన్నాడు అనే సంగతిని దేవుని చిత్తం అయితే ఇంకొక క్లాసులో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. వీడియోలు వీక్షిస్తూ ఉండండి, ప్రార్థన చేయండి, మాతో సహకరించండి. ఇంకా అనేకమైన వీడియోలు చేసేదానికి పాసిబిలిటీ ఉంటకు మీరు లైక్ చేస్తూ ఉంటే చాలు. ఓకే, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలు చివరి వరకు చూస్తున్నాండి. గ్రంథంలో ఇలాగ ఉండేవో లేవని చెప్పింది ఒకసారి రాసుకొని మీరు కూడా రెఫర్ చేయండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇంకొకసారి కలుసుకున్నాం. మీకు అందరికీ వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.